ద్వాపర యుగంలో రెండు పర్వాలు ఉంది. ఒకటి కృష్ణుడి యొక్క బాల్యం నుంచి మొదలవుతుందన్నమాట. కృష్ణుడు కుచేరుడు గురించి ఆ స్నేహితులు అంటేనే వాళ్ళిద్దరి గురించే చెప్తారు. బాగా గుర్తు పెట్టుకోవాలి. స్నేహానికి ధనం, ఆస్తి, మర్యాద, కులం అడ్డు రాకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కడు పేద కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో ఉండి దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు. చిన్నతనంలో మాటిస్తాడు కృష్ణుడు, నువ్వు ఏ టైంలో వచ్చినా సరే కుచేరా, నేను నా సొంత స్నేహితుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మొహమాట పడద్దు అని. కానీ దాన్ని ఆసరాగా ఎప్పుడు తీసుకోలేదు. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నా కూడా ఎప్పుడు కూడా పిల్లోడికి కనీసం పాలు పట్టడానికి ఒక ఆవు కూడా లేదు. ఆ టైంలో ఆ ఆవు గుర్తు చేసింది. ఒకసారి కృష్ణుని కలిసిరా, మన విషయం చెప్పిరా, ఆయన చిన్ననాటి స్నేహితుడు కదా, కోరితే రాజ్యాన్ని రాసిస్తాడు ఆయన, మనకి ఒక ఆవు చాలు బతకడానికి. చూడండి, స్నేహితుడు కూడా వెళ్ళి సగం రాజ్యం అడగడానికి వెళ్ళా మనసులో. ఒక ఆవును అడిగి తీసుకురామంటారు. భార్య కూడా ఎంత గొప్పదో చూడండి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగొద్దు, ఒక ఆవు పట్టుకురా, ఆ పాలకు దాన్ని పెంచుకుంటే మనం బతుకుదాం. ఉత్తి చేతితో వెళ్ళడం ఇష్టం లేక కుచ్చేరుడు ఒక అటుకులు ఆ మూలున్నాయి చెంగులో కట్టుకొని వెళ్తారన్నమాట. అంత దూరంలో ఉండగానే ఎప్పుడైతే మనమైతే అంత గోపకరంగా అంటూ నీళ్ళు ఇచ్చేవాడు కాళ్ళు కట్టుకోవడానికి. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లా, అక్కడ కొంకొంత కట్టుకురామన్నారు. ఇంతవరకు అలా కాదు. ఆ యుగంలో ఏంటంటే అంత దూరంగానే ఉండగానే వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి ప్లేట్లో ఆయన కాళ్ళు పెట్టి కడిగి గంగ మొత్తం అన్ని రాసి పన్నీరుతో ఆ నీళ్లు చల్లుకునేవాడు అనమాట. అతిథుల యొక్క పాదధూళియే గొప్ప వరం అని ఆ రోజుల్లో నమ్మేవాడు. ఒకరోజు భోజనం పెట్టండి, వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు ఆ యుగం. కాబట్టి కుచేరుని కూర్చోబెట్టి ఏంటి అడిగితే ముందేం చెప్పలేదు. నా కోసం ఏం తెచ్చా అని అడుగుతాడు. చిన్ననాటి స్నేహితులు ముందు ఎందుకు వచ్చారని అడగరు. నా కోసం ఏం తెచ్చావు, నా కోసం ఏం తెచ్చావు అంటారు. తెచ్చావు చెప్పానంటే ఆ చెరువు మూట ఉంటుంది. అదో నాకు కనపడకుండా మూట ఉంది అని చూస్తే అటు ఒక గుప్పుడు తినంగానే తన దారిద్ర్యం అంతా పోయిందంట. రెండో గుప్పుడు తినంగానే తరగని ఆస్తి 7 తరాల వరకు తిన్న ఆస్తి వచ్చిందంట. మూడో గుప్పుడు తినబోతుంటే కుని నేను ఆకుందంటే మనం అంతా వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. చాలండి, మీ ఫ్రెండ్ దారిద్ర్యం పోయింది, మీ స్నేహితులు ఇలా కలకాలం ఉండాలి, స్నేహం గురించి రావాలంటే మొదటి వరుసలో మీ ఇద్దరిని గుర్తుపెట్టుకునే వారం ఇవ్వండి అని చెప్పి రుక్మిణీదేవి అడిగింది వీళ్ళిద్దరు స్నేహం చూసి. అందుకు మొదటి పర్వం అన్నారు దాన్ని. రెండో పర్వం వచ్చేపాటికి ద్రుపద మహారాజు ఉన్నాడు. ద్రుపద మహారాజు స్నేహితుల్లో అతి చెత్త ద్రుపద మహారాజుని గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచి ఎలా గుర్తుపెట్టుకున్నారో ద్రుపద మహారాజుని గుర్తుపెట్టుకోవాలి. అతని స్నేహితుడు ఉన్నాడు. ఇప్పుడు మనం పాండవులకు, కౌరవులకు ద్రోణాచార్యుడు ఆయన గురువు అనమాట. వాళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు. కలిసి చేర్చుకున్నారు, వివాహం చేసుకున్నారు. అప్పుడు గురుకులం నుంచి బయటకు వచ్చేటప్పుడు స్నేహితుడికి ఒక వరం ఇస్తాడు. ఎప్పుడైనా సరే నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కలిస్తే నాలో అర్థసింహాసనం నీకు ఇస్తానని. వాళ్ళు కూడా ద్రోణాచార్యులు చాలా పట్టుదల మనిషి, ఎవరిని అడిగే వ్యక్తి కాదు. కానీ వాళ్ళు కూడా దారిద్ర్యం అనుభవించి వాళ్ళు కూడా అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. వద్దు, ఏదైనా కొలువు కానీ ఏదైనా బతకడానికి ఉంటే అడుగుదామని వెళ్ళాడు. ఆయన తాగిన మత్తులో ఆయన అవమానిస్తాడు. నువ్వు బ్రాహ్మణుడివి, నేను క్షత్రియుడిని, ఎప్పుడో ఇచ్చిన మాటని గుర్తు వస్తావా అని అవమానించి కొట్టి పంపించేస్తాడు. స్నేహితుల్లో గుర్తు పెట్టుకోకూడని స్నేహితులు వాళ్ళిద్దరు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు. గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరయ్యా అంటే కృష్ణుడు, కుచేరుడు. వీళ్ళ స్నేహాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఒకే యుగంలో చూపించిన పరమైన ఏంటి అంటే ద్వాపర యుగం. కాబట్టి అలాంటి స్నేహితులు మనమందరం కలిసి ఉండాలి. ఏ చిన్న మాట వచ్చినా కూడా స్నేహంలో విడిపోయేది ఏంటో తెలుసా? ఒకటి డబ్బు, మగవాళ్ళకైతే డబ్బు, ఒకటి మహిళ. ఆడవాళ్ళకి ఏంటంటే ఈశ, అసలు. మగవాళ్ళకి రెండు చూడండి, ఎక్కడైనా సరే డబ్బు దగ్గర కానీ ఆడవాళ్ళ విషయంలో కానీ మగవాళ్ళు విడిపోతారు. ఆడవాళ్ళు అలా కాదు, ఈశ అసూయ వాళ్ళు విడిపోతారు. వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉండవు. డబ్బు, మహిళ అలాంటివి ఉండవు ఆడవాళ్ళకి. వాళ్ళ మైండ్ సెట్ వేరు. కాబట్టి చిన్న మాట మీలో లేదన్నా పొరపాటుగా ఏదైనా అనుకున్నా ఆ క్షణం ఆగినట్లయితే మీరు రెండో క్షణం మీరే బాధపడతారు. కానీ ఎవరైతే ఆగకుండా అంటారో ఇక ఆ రోజుతో పొరపాటు జరిగిపోయినట్టే. మాట కూడినా వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు నేను గబుక్కున పరమేశ్వర శాస్త్రి తిట్టాననుకో, అతను తిరిగి తిట్టాడనుకో, ఇక మేము ఆ రోజే కట్టింది. ఒక 10 నిమిషాలు ఆయన ఆగాడనుకో, నేను తిట్టానని, నాకు 10 నిమిషాల తర్వాత అనవసరంగా తిట్టానని నాకు బాధేస్తుంది. ఈయన కూడా
ఎందుకు తిట్టాడని ఆలోచిస్తారు. ఏమిటంటే ఇదే కాదు జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే 10 నిమిషాలు ఆగి నాకు ఏదైనా పని చేయండి అంటారు. కాదండి, ఇది కలికాలం. స్నేహితులు ఉన్నవాళ్ళు బతుకుతారంట. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యం ఎవరికన్నా మనం అలా ఉండడానికి ప్రయత్నించండి, గొడవలు లేకుండా. ఏదో ఉత్తములకు కోపం క్షణకాలం ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. ఉత్తములకు కోపము క్షణకాలం ఉంటుంది, అధములకు కోపం మధ్యములకు కోపం 2 గంటలు ఉంటుంది. ఉత్తములు మీలో ఎవరో మనసులో అనుకోండి, నేను ఉత్తములు క్షణకాలం, ఎప్పుడన్నా సందర్భంలో గుర్తొచ్చుంటుంది, గబుక్కున్న మాటను మీరే పలకరించుంటారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉత్తములు. మధ్యములు అంటే 2 గంటలు ఉంటుందంట, 2 గంటల తర్వాత అయినా మాట్లాడతారు. వాళ్ళు కోపాన్ని ఉంచుకోరు. అయ్యో నేను అనవసరంగా అన్నాడు ఏదైనా ఆవిడే తప్పులేదా అని వాళ్ళే రిలీజ్ అయ్యి కలిసిపోతారు. అధములు 1 రోజు ఉంటుందంట, ఒక రాత్రి ఒక పగలు 24 గంటలు ఉంటుందంట. అధములు అంటే వాళ్ళు ఇంచుమించు మనలాంటి మధ్య తరగతి కొంచెం సద్గుణాలు అంటారండి, మాంసాహారం తినడం వల్ల సాత్విక రజో గుణాలు ఉన్నవాళ్ళు అధములు. వాళ్ళకి ఒప్పుకోరండి ఆ కోపం, చాలా లెక్క పెట్టుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. కాబట్టి ఉత్తములు, మధ్యములు, అధములు, పాపిష్టి జనులు, ఈ 4లో ఉండబోతుంది పాపిష్టి జనులు. ఈ 3లో మనం ఒక స్టేజ్లో ఉంటే ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి చూడండి, అదే స్నేహితుల లక్షణం. కాబట్టి జీవితంలో ఎప్పుడు స్నేహితులు పోగొట్టుకోవద్దు. తల్లిదండ్రులు, గురువులు ఎవరైనా ఇస్తారు కానీ స్నేహితులు మనమే చూసుకోవాలి, మనమే అలవాటు చేసుకోవాలి, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి, జీవితాంతం నడిపించుకోవాలి. కాబట్టి స్నేహితులే గొప్ప. కాబట్టి వాళ్ళు పోగొట్టుకోవద్దు, చిన్న చిన్న కారణాల వల్ల వదులుకోవద్దు. అంతే నా చిన్న సందేశం. బోరు కొట్టినా అది మనసులో ఉంచుకోండి, అందరూ దీనికి అర్థమే చేయవచ్చుకోండి. రండి అందరూ పట్టుకోండి, చేయాలి కదా. ఈనాటి పిల్లలు రేపటి బాగా పౌరులు అన్నట్టు మీరే పట్టుకోవాలి. బాగా పౌరులు వెళ్ళలేరా Wish you happy Friendship Day, all of you. ఒక్కొక్కరు ఎదురు పెట్టాలి. ఇంకా ఆధార్ పెద్దనమ్మా శివాలయానికి వెళ్దామని శివాలయానికి వెళ్దామనండి. అక్కడైతే వద్దామనుకున్నాను, ఇక్కడ మార్చారు కానీ నేను శివాలయం ఇప్పుడే అక్కడ వచ్చాను, మీ ఫోన్ వచ్చింది. ఫోన్ కూడా ఎక్కడైందా నువ్వు చేస్తానికి. శివాలయానికి వెళ్ళాలి కదా, అక్కడ వచ్చేద్దాం ఉన్నాననుకున్నా, అక్కడికి వెళ్ళి ఇటు వచ్చారు. లేదుకే తప్పుగా తినవే రాదు తీసుకో తేజ. ఇలా హ్యాపీగా మా కోలాటం సభ్యులతో ఫ్రెండ్షిప్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.